దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరొక శుభ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవవాక్యాన్ని ధ్యానించడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, నిత్యము నిరంతరము నీకు ఇష్టలైన మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఇదిగో నీ ప్రియబిడలు ఈ యొక్క నాయన ప్రభువ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరే మాట్లాడండి, మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేసి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పిల్లరా, ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఇన్కన్వీనియన్స్ అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అసౌకర్యం లేదా అనుకూలత అనేటువంటి మాటలు మనం ఉపయోగిస్తాం. కానీ నేను ఈ యొక్క ప్రత్యేక అంశానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే కన్వీనియన్స్ ఇన్ ఇన్కన్వీనియన్స్. అసౌకర్యంలో సౌకర్యం, అననుకూలతలో అనుకూలత. నేను అంటున్నాను ప్రియులారా, ఒక్కొక్కసారి మన పరిస్థితులు మనలను అచేతనంగా ఉంచేస్తాయి. ఈ అసౌకర్య పరిస్థితుల్లో నా యొక్క స్థితి సౌకర్యవంతంగా ఎలా మారుతుంది అనేటువంటి ఒక సందిగ్ధ స్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మనం పడుతున్న ఈ కన్వీనియన్స్గా మార్చబడుతుందా అనేటువంటి ఆందోళన కూడా కలుగుతుంది. నేను అంటున్నాను ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా నిరుత్సాహానికి గురవుతాం. అంత మాత్రమే కాదు, ఏం చేయాలో పాలుపోక అప్పుడున్నటువంటి ఆ పరిస్థితి తీవ్రతను బట్టి చచ్చిపోతే బాగుండనుకునే ఆలోచనలు కూడా రావడం చాలా సహజం. అందుకనే అంటున్నాను, మనం చేయగలిగే పొందగలిగే సహాయం మనకి ఎలా వస్తుంది అనే ఆలోచన, ఆశ కూడా మనం కలిగి ఉంటాం. ఇలాంటి అననుకూలత సమయంలో లేక ఈ అసౌకర్య పరిస్థితులలో మనకు సహాయం చేయదగిన వాడు మనం నమ్ముకున్న యేసయ్య, మనం విశ్వసిస్తున్న ఆ దేవుడే. కనుక ప్రియులారా, ఆయనపై ఆధారపడినప్పుడు లేక ఆయన మీద ఆనుకున్నప్పుడు లేక ఆ పరిస్థితిని ఆయనకి పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసినప్పుడు మన అసౌకర్యాన్ని సౌకర్యవంతంగా, మనకున్న అననుకూల పరిస్థితులను అనుకూలపరిచే శక్తిమంతుడు ఆయన. అందుకనే అంటున్నాను, ఇది ఇంకెప్పటికీ రాదేమో, ఇంకెప్పటికీ ఇది జరగదేమో అనేటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా సాధ్యమైన విధంగా దానిని మార్చగలిగే సమర్థుడు ఆయన. మనం కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. అక్కడ దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా, సారేపతు అనే ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ పోషిస్తానని దేవుని చేత చెప్పబడిన వాడై సారేపతు వెళతారు. విచిత్రం ఏంటంటే, ఆయనకి అక్కడ ఒక విధవరాలు కనిపిస్తుంది. ఆ విధవరాలు కొన్ని పొలలు ఏరుకోవడానికి వచ్చినట్లుగా ఆమెను చూస్తాడు. అప్పుడు ఆయన ఆమెను పిలుస్తాడు. అతడు పిలిచి, అమ్మ కొంచెం నాకు మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడుగుతాడు. ఆ స్త్రీ వెంటనే ఏలియా గారిని చూసి అతని ఆహార్యాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా ప్రవక్త అయి ఉంటాడని అనుకొని తీసుకురావడానికి వెళుతుంది. అలా వెళుతున్నప్పుడు ఆయన మరలా పిలిచి అదే చేత్తో
ఒక రొట్టె ముక్కను కూడా నాకు తీసుకురామ్మా అంటారు. ఎందుకంటున్నానంటే ఈ సమయంలో ఆ దీన విధవరాలు యొక్క పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి. ఆవిడ చాలా అసౌకర్యానికి గురయ్యి ఆ భయంకరమైన ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్న సమయంలో కనీసం ఆవిడికి సహాయం చేయడానికి ఎవరు లేరు. కన్న కొడుకు ఆకలి అంటున్నప్పుడు ఏం చేయాలో తెలియని దుర్భర స్థితిలో ఆవిడ ఉంది. ఎప్పుడైతే ఈయన ఆమెను రొట్టె అడిగారో ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకోనవలనని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చి తిని అని చెప్పింది. ఇంగ్లీష్ బైబిల్లో వీ వుడ్ లైక్ టు ప్రిపేర్ ఎ బ్రెడ్ అండ్ ఈట్ అండ్ డై అని ఉంటుంది. తిని చచ్చిపోదామని అనుకుంటున్నాం మేము. మాకున్నటువంటి బ్రతుకులో ఉన్నటువంటి ఇన్కన్వీనియన్స్ అది. మాకంటూ సహాయం చేయడానికి ఎవరు లేరు. మాకున్నటువంటి అననుకూలతను అర్థం చేసుకునేవారు లేరు. కనుక నిజంగా మీరు నీళ్ళైతే తేగలను కానీ రొట్టె తెమ్మన్నారు. అసలు మా దగ్గర రొట్టె లేదయ్యా, కానీ పిండి పిసికే తొట్టులో పట్టెడు పిండి ఉండొచ్చు, నూనె బుడ్లో కొంచెం నూనె ఉండొచ్చు, వాటితో ఒక రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము. మా అసౌకర్యం మీతో చెప్పుకుంటున్నాం. అది విన్నారండి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆమెతో ఒక మాట అంటాడు, భయపడకు, నీవు పోయి నేను చెప్పినట్లుగా చేసి మొదటి అప్పాన్ని నాకు తీసుకురా అంటాడు. ఈవిడి అసలు నేను చెప్తుంది దీనికి అర్థం అవ్వట్లా. మా ఇంట్లో పరిస్థితి ఇది అని మనసులో అనుకోవడం దేవుడు చూశాడు గనక ఆ దైవజనుడు అంటాడు, భూమి మీద యెహోవా వర్షం కురిపించేంత వరకు తొట్టెలో ఉన్న పిండి తక్కువ అవ్వదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని. అప్పుడు ఆమె వెళ్ళి ఏలియా తనతో చెప్పిన మాట చొప్పున చేసిందంట. చెయ్యగా అతడు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారు అని ఉంది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ అవ్వలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎందుకంటున్నానంటే ప్రియులారా, ఈ సమయంలో ఆ బీద విధవరాలు తన యొక్క ఇన్కన్వీనియన్స్, తను పడుతున్నటువంటి ఆ మానసిక వేదన ఆయనతో చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడలేదండి. ఈరోజు నేను అంటున్నాను, ఉన్నది ఉన్నట్లుగా దేవునితో చెప్పండి. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం ప్రారంభంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ కూడా విధవరాలే. ఆమె ఏమంటుందంటే, వచ్చి ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య, అనగా ఎలీషా గారికి ఉన్నటువంటి వారిలో శిష్యులలో ఒకని భార్య వచ్చి, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అంటే ఏలియా గారితో పాటు వెళ్ళిపోతాడండి ఎలీషా. ఏలియా గారిని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన పిలిచినప్పుడు ఎలీషా గారు కూడా వెంబడించి యోర్దాను నది దాటిన తర్వాత ఏలియా గారు వెళ్ళిపోతారు, ఎలీషా గారు వెనక్కి వస్తారు. ఈ సమయంలో ఈమె తన భర్తను పోగొట్టుకుంది. కనుక ఆమె వచ్చి చెప్పుద్దయ్యా, నా భర్త ఒకప్పుడు మీ శిష్యుల్లో ఒకరిగా ఉండేవారు, అయితే ఇప్పుడు నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, దాంతోపాటు మాకొక అసౌకర్యం కూడా ఉంది. అదేంటంటే అప్పులు కూడా ఉన్నాయి, వాటిని తీర్చడానికి ఎటువంటి అనుకూల పరిస్థితులు లేవు. కనుక మా పిల్లల్ని ఎవరైతే మేము బాకీ పడ్డామో వాళ్ళు పనిలో పెట్టుకొని
ఆ వచ్చే జీతాన్ని సరిపెట్టుకోవడానికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారయ్యా. దైవజనుడా, నువ్వు మాకు ఏదైనా సహాయం చేస్తావా అని అడుగుతుంది ఆమె. అడిగినప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నారు. అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండెనని నీకు తెలుసున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పు. నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా, నాతో చెప్పుకోవడం వల్ల ఏదైనా జరిగితే అది నా గొప్ప అని నేను అనుకుంటాను. మీరు దైవజనులతో చెప్పడం వల్ల ఆ కార్యంలో సఫలత వస్తే దైవజనుడితో మేము చెప్పడం వల్లే మాకు ఈ కార్యంలో సఫలత వచ్చిందని చెప్తాం. చాలామంది వాళ్ళకున్న మ్యాగజైన్స్లో వెనకాల సాక్ష్యాలని, ఈ దైవజనుడు ప్రార్థించిన తర్వాత ఇది జరిగింది, దైవజనుడు అలా చెప్పిన తర్వాత ఇది జరిగిందని రాయడం నేను చూశాను. అందుకని ఇక్కడ దైవజనుడైన ఎలీషా గారు అంటున్నారు, నా వల్ల నీకేం కావాలి, అసలు ముందు మీ ఇంట్లో ఏముందో అది చెప్పు. ఎంత అద్భుతమైనటువంటి కాన్వర్సేషన్ అండి. దైవజనుడితో మాట్లాడేటప్పుడు ఆవిడ ఎంత మర్యాదగా మాట్లాడుతుందో, అప్పుడు దాచుకోకుండా ఆవిడ ఏం చెప్పిందో తెలుసా అండి? అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏదీ లేదు అంది. ఈరోజు దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే చాలండి. చాలామంది ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10 రూపాయలే కానుకేయడానికి సిగ్గుపడతారు. 10 రూపాయలు ఏం వేస్తాంలే, బాగోదు, మనం ప్రతిసారి ఎక్కువ వేస్తాం కదా, 10 రూపాయలు ఏం వేస్తాం అని అనుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి ఒక ఇన్కన్వీనియన్స్ ఏంటంటే, బట్టలు లేవు కదా, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళడానికి మన దగ్గర కొత్త బట్టలు లేవు అని అనుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి ఇలాంటి విషయాలు దేవునికి చాలా దూరం చేస్తుంటాయి. దానికంటే ద బెస్ట్ ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పేస్తే చాలు. ఆ ఇన్కన్వీనియన్స్నే కన్వీనియన్స్గా మార్చగలడు ఆయన. ఈవిడ ఎప్పుడైతే మా ఇంట్లో ఏముందో ఇదే ఉందయ్యా అని ఓపెన్గా చెప్పిందో అది చాలు, దట్స్ ఎనఫ్ టు డూ ఏ గ్రేట్ మిరకల్. వెంటనే దైవజనుడు అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో అవన్నీ మీరు మీ కుమారులు సేకరించి మీ ఇంటిలోనికి వెళ్ళి మీ ఇంట్లో ఖాళీ పాత్రలన్నీ కూడా ఇంట్లో పెట్టి తలుపులు వేసేయండి. వేసేసి మీ ఇంట్లో ఉందన్నారే ఆ నూనె చాలు మిగిలిన వాటన్నిటిని నింపడానికి. దట్స్ ఎనఫ్. ఈరోజు నేను అంటున్నాను, మీకు ఏదైతే ఉందో అదే ఉన్నది చెప్పండి. అక్కడ దైవజనుడు ఏలియా గారి దగ్గర ఆ సారేపతు విధవరాలు పిండి పిసికే తొట్టులో కొంచెం పిండి, నూనె బుడ్లో కొంచెం నూనె ఉన్నవి తప్ప నా దగ్గర అప్పం ఒకటైనను లేదు. దట్స్ ఎనఫ్. ఆ కొంచెం పిండినే మరలా కరువు కాలం పోయేంత వరకు కూడా పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. పిండి పిసికే తొట్టులో పిండి తక్కువ కాలేదు, నూనె బుడ్డలో నూనె తక్కువ కాలేదు. నేను ఇంత ముందు ఒకసారి చెప్తూ అన్నాను ఆ మాట. ఆవిడ తన దగ్గర అప్పం ఒకటైనను లేదు అన్నది కనుకే పిండికి పిసికే తొట్టులో పిండి తక్కువ కాలేదు, నూనె బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఈరోజు దేవుని దగ్గర ఓపెన్గా చెప్పు మిత్రమా. మీరు దేవుని దగ్గర చెప్పడానికి ఇష్టపడండి, అయ్యా ఇది నా పరిస్థితి, ఐఎమ్ ఫీలింగ్ సమ్ ఇన్కన్వీనియన్స్ ఇన్ దిస్ పార్ట్, ఈ భాగంలో నాకు కొంత అననుకూలత ఉంది, అసౌకర్యం ఉంది. మనుషులతో చెప్పకండి. మనుషులతో చెప్పడం వల్ల మీకు ఏదైనా మేలు జరిగితే ఆ మనుష్యుడు లేదా మీరు కూడా ఆ మనుష్యుని వల్లే అయ్యిందని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడితో మీరు చెప్పుకోగలుగుతున్నారా? మీ యొక్క ఇన్కన్వీనియన్స్ని కన్వీనియన్స్గా మార్చగలిగే శక్తిమంతుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నారా? రివీల్ ఎవ్రీథింగ్, సే ఎవ్రీథింగ్ విదౌట్ సీజింగ్. ఏది దాచిపెట్టుకోకుండా ఆయనతో చెప్పండి. దెన్ గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ అననుకూల పరిస్థితుల్లో అనుకూలతను ఇవ్వగలిగే దేవుని దగ్గర నువ్వు ఓపెన్గా చెప్పగలుగుతున్నావు మిత్రమా. ఎప్పుడైతే ఈ విధవరాలు చెప్పిందో ఆయన అంటాడు, మీరు ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత నా దగ్గరికి రండి అంటారు.
ఆమె నూనె పోయడం ప్రారంభించిన తర్వాత అన్ని పాత్రలు నిండేంత వరకు నూనె వచ్చింది. అప్పుడు నూనె వచ్చుట ఆగిపోయింది. గాడ్ విల్ డూ. ఖచ్చితంగా నీ అవసరత ఎరిగిన ఆయన ఎంత అవసరమో అంత ఇచ్చి అప్పుడు ఆపేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే వెళ్ళి చెప్తారు, అయ్యా మీరు చెప్పినట్లే పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయ్యా అని. వెంటనే ఆ నూనె అంతా తీసుకెళ్ళి అమ్మేయండి, ఆ వచ్చిన డబ్బులతో మీ అప్పులన్నీ తీర్చండి, మీరు కూడా సౌకర్యంగా ఉండండి. హ్యావ్ కన్వీనియన్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ హెస్ టేకెన్ అవే ద ఇన్కన్వీనియన్స్ బికాస్ షీ రివీల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ఓపెన్ మైండ్. యూ టెల్ ద సేమ్ థింగ్ టు గాడ్. మీరు కూడా దాచిపెట్టుకోకుండా దేవుడికి చెప్పండి, అయ్యా మా పరిస్థితి ఇది అని. రెండవదిగా నేను అంటున్నాను ప్రియులారా, రాజుల 2వ గ్రంథంలో 3వ అధ్యాయం, ఇక్కడ మనం గమనిస్తే ఒక అద్భుతం జరిగింది. అహాబు కుమారుడైనటువంటి యెహోరాము ఏలన ఆరంభించిన దినాలలో ఇశ్రాయేలు రాజుగా ఆయన ఉన్నారు. యూదా రాజుగా యెహోషాపాతు గారు ఏలుతున్న దినాలవి. ఈ యెహోషాపాతు ఆహాబు వియ్యంకులు. యెజబేలు ఆహాబుకు పుట్టిన అతల్య అన్నటువంటి ఒక అమ్మాయిని తన కుమారుడైన యెహోరాముకి ఇచ్చి వివాహం చేసుకుంటాడు యెహోషాపాతు. ఆహాబు కుమారుడు కూడా యెహోరామే, అంటే ఇద్దరు పేర్లు ఒకటి. ఈయన ఎప్పుడైతే ఏలడం ప్రారంభించాడో అంతకుముందు మోయాబు రాజు ఈ కప్పం కట్టేవాడండి. మేష అనేటువంటి ఆయన 1,00,000 గొర్రెలు, 1,00,000 బొచ్చుగల గొర్రె పొట్టేళ్ళు ఇశ్రాయేల్ రాజుకి పన్నుగా ఇస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆహాబు చనిపోయాడో ఈ మోయాబు రాజు తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. మోయాబీలు తమ మీదకి దండెత్తి వస్తున్నారని యెహోరాము తెలుసుకొని యెహోషాపాతు రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా నా మీదకి ఇలా మోయాబు రాజు వస్తున్నాడు, నాకు యుద్ధంలో మీరు సహాయం చేస్తారా అని. అయ్యో తప్పకుండానయ్యా, నీ వాళ్ళు నా వాళ్ళే, నా వాళ్ళు నీ వాళ్ళే అని ఆయన సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళదామంటే ఏదోము మీదకి వెళ్దాం, ఏదోము రాజు కూడా మనకి తోడుకుంటాడని 3 రాజులు కలిసి వెళతారు. అయితే వాళ్ళు ఏదోము అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా 7 దినాలు చుట్టూ తిరిగేస్తారు. చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ లోపల వాళ్ళ దగ్గర ఉన్న నీరంతా అయిపోతుంది. తాగడానికి వాళ్ళ దగ్గర నీళ్లు లేవు, పశువులకి నీళ్లు లేవు. ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే నీళ్లు లేకపోవడం వల్ల ఇంకా చచ్చిపోతాము అనేటువంటి ఒక భావన వచ్చేసింది. పైగా దేవుడే మనలను మోయాబు రాజుకి అప్పగించడానికి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటూ ఉండగా యెహోషాపాతు భక్తి కలిగిన వ్యక్తి కనుక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారణ చేసి అననుకూల పరిస్థితులను అనుకూలపరచగలిగే మార్గం చెప్పగలిగే వారు ఎవరైనా ఉంటారా అని వాకప్ చేస్తే దైవజనుడైన ఎలీషా గారు అక్కడ ఉన్నారని తెలుసుకుని 3 రాజులు వెళతారు. వెళ్ళి, అయ్యా ఇలాంటి దుర్పరిస్థితిలో మేము ఉన్నాము, దయచేసి మాకు ఏదైనా సహాయం చేయి అని అన్నప్పుడు ఎలీషా గారు ఏమంటారంటే ఇశ్రాయేల్ రాజును చూసి, నాతో నీకేంటయ్యా, నాతో నీకేంటి, మీ అమ్మ నాన్నగారు పోషించిన ప్రవక్తలు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు అలాగ అనద్దయ్యా, దయచేసి నువ్వు మాకు ఈ విషయంలో సహాయం చేయవా అని అడిగినప్పుడు అప్పుడు ఎలీషా గారు అంటారు, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేస్తున్నాను. అలా చేయకపోతే నిన్ను చూడడానికైనా లక్ష్య పెట్టడానికైనా ఒప్పుకోను. ఆ యెహోషాపాతును బట్టి నేను చెప్తున్నాను, మీరు ఈ యొక్క లోయలో చాలా గోతులు తవ్వించండి. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడబోతుంది. అది చాలా అననుకూలమైన పరిస్థితి. గాలి లేదు, వర్షం లేదు, గోతులు తీస్తే గోతులు నీళ్లతో ఎలా నింపబడతాయి? నేను అంటున్నాను, ఆ అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే
ఎప్పుడైతే వాళ్ళు గోతులు తీయడం మొదలుపెట్టారో అది గాలి లేదు, వర్షం లేదు. ఆ గోతులు నీళ్లతో నింపడానికి దేవుడు సిద్ధపడ్డాడు. కారణము, లోతైనటువంటి గోతులు వాళ్ళు తీశారు. ఈ లోతైనటువంటి అనుభవము నీకు దేవుడితో ఉందా? సంస్థలతో, నాయకులతో, దైవజనులతో చాలామందికి లోతైన అనుభవం ఉంటుంది. లోకరీతిగా చాలామందికి ఈ యొక్క అనుభవం ఉంటుందండి. నేను చాలా లోతుగా ప్రేమిస్తున్నానండి, మా బంధం చాలా లోతైన బంధం అండి అంటుంటారు. నేను అంటున్నాను, డీప్గా నీకు దేవుడితో సంబంధం ఉందా? డూ యూ హ్యావ్ ఏ గ్రేట్ డీప్ రిలేషన్షిప్ విత్ యువర్ మైటీ గాడ్? పీపుల్ ఆర్ హ్యావింగ్ డీప్ సంబంధం మాకు ఉందండి, మా ప్రేమ చాలా డీప్గా ఉంటుందండి. ఈరోజు నేను అంటున్నాను, ఆ లోతైన అనుభవంలోనికి మీరు రండి. ఆ లోతైన అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారంగా ఆ అనుభవంలోనికి రావడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రంతా కష్టపడ్డారు. ఈ విషయం చాలాసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం. రాత్రంతా కష్టపడ్డారండి. కానీ యేసు అంటారు, మీరు మీ దోణెలను లోతుకు నడిపించండి అయ్యా అంటారు. ఎప్పుడైతే ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళారో వాళ్ళు విస్తారమైనటువంటి చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. ప్రభు చెప్తున్నప్పుడు, అయ్యా అనుకూలంగా లేదయ్యా, వీఆర్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు డూ దిస్ వర్క్ బికాజ్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ కన్వీనియంట్. అనుకూలమైన పరిస్థితులు లేవు అక్కడ, అందుకే మాకేం దొరకలేదు పంట, పైగా మాకు మిగిలిందల్లా మా శ్రమ. అయితే ప్రభు అంటున్నాడు, లోతుగా రండయ్యా, దేవునిలో మీరు లోతైన అనుభవాన్ని పొందండి, విస్తార దీవెనలు మీవే. అందుకనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో విత్తనాల ఉపమానం చెప్తారు. ఆ విత్తనాల ఉపమానం చెబుతూ ఆయన అంటారు, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఈరోజు చాలామంది క్రైస్తవ భక్తి జీవితాలు ఎండిపోయినట్లుగా ఉండడానికి కారణం ఆ లోతైనటువంటి అనుభవం లేదు. లోతైనటువంటి అనుభవం లేనందున అవి మొలకెత్తాయి, కానీ ఆ సూర్యుడు వేడికి తట్టుకోలేక, ఎందుకంటే వేరు లేదు. లోతైన అనుభవం ఉన్నవాడు వేరుపారి జీవిస్తాడు. ఈరోజు ఆ ప్రభుతో లోతైన అనుభవంలో ఉన్నావు మిత్రమా? పైకి చర్చకు వస్తావు, ప్రార్థన చేస్తావు, నీ అవసరత ఏదో దైవజనుడితోనో లేకపోతే ఏదో కవర్లో రాసి పెట్టేసి వెళ్ళిపోతావు. అసలు దేవుడితో ఈ అనుభవం ఉందా? దేవునితో ఇలాగ రాసుకొని, దేవునితో లోతైన అనుభవంతో నీ అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోగలుగుతున్నావా మిత్రమా? అందుకే ఆయన అంటాడు, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100ంతలుగా, ఒకటి 60ంతలుగా, ఒకటి 30ంతలుగా ఫలించెను. ఈరోజు ఆ లోతు పెరిగే కొలది ఫలం ఎక్కువ, లోతు పెరిగే కొలది స్థిరత్వం ఎక్కువ, లోతు పెరిగే కొలది నిలబడే తత్వములో గట్టిగా ఉంటాం. అందుకనే అంటున్నాను, ఆ లోతైన అనుభవంలో ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉండగలమండి. ఆ లోతైన అనుభవంలో మనకి వాక్యంలో ఉందా? ఆ లోతైన అనుభవము మనకి దేవునితో ఉందా? ఈరోజు అక్కడ చాలా అననుకూలత. ఆ అననుకూలతలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు అక్కడ దేవుడు. ఆ లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళండి. మీరు గోతులు తవ్వండి, గాలి లేదు, వర్షం లేదు, కానీ గోతులు నీళ్లతో నింపబడబోతున్నాయి. అంత మాత్రమే కాదు, మీరు, మీ మందలు, మీ పశువులు తిని తృప్తి పడబోతున్నారు. ఈరోజు ఆ లోతైన అనుభవంలోకి నువ్వు రాగలిగితే మిత్రమా, నీ కుటుంబము ఏది కొదువ కొరత లేకుండా సమృద్ధితో నింపబడ్డం నువ్వు చూస్తావు. అందుకనే రెండవదిగా అంటున్నాను, డూ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఇన్ ఎ డీప్ స్టేట్? ఆ లోతైన అనుభవంలో మీరు ఉన్నారా? ఒకటి, నీ అననుకూలతలో అనుకూలత అంటున్నాను. ఒకటి, ఆయనతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకో, అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చేస్తాడు. రెండవది,
లోతైన అనుభవంలోకి ఆయనతో రా. నీ ఇన్కన్వీనియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కన్వీనియన్స్. మూడవ భాగాన్ని చెప్తున్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిందండి. ఎలీషా గారు ఒక గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి వెళతాడు. అలా వెళ్ళడానికి కూడా కారణము, ఆ యొక్క దైవజనుడు ఆ మార్గంలో వెళ్ళడం ఆవిడ చూస్తోంది. తన భర్తతో వెళ్ళి చెప్పుద్ది, ఈ మార్గమున వస్తూ వెళుతూ ఉన్నారే ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను గుర్తించాను నాయన. కనుక ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఇంత అన్నం పెడదామా అని అడుగుతుంది. భర్త అంటాడు, దైవజనుడు అంటున్నావు కదా, అన్నం పెట్టడం వల్ల మనకి మంచే జరుగుతుంది, దాందే ఉంది పెట్టమ్మా అంటాడు. ఆయన ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆవిడ ఏమంటుందంటే, ఆ స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాడు. ఈరోజు దైవజనుడు రావాలి అనేది బలవంతంగా అంటే పీక పట్టుకోమని కాదు అర్థం. అయ్యా రాయ్యా అని బతిమాలుకొని తీసుకొని వెళ్ళే పరిస్థితుల్లో సంఘం ఉందా? నేను అంటున్నాను, ఆవిడ ఎంత అద్భుతంగా ఆ కాన్వర్సేషన్ ఇన్ బిట్వీన్ ఆ స్త్రీకి ఆ దైవజనుడికి మధ్యలో కాన్వర్సేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే వాళ్ళ కార్యాలు చేయగలిగారు, చూడగలిగారు. ఈరోజు పాస్టర్ని నిందిస్తారు, విజిటింగ్కి రాడినా ఆ పాస్టర్ గారు విజిటింగ్కి వస్తాడు. నువ్వు విజిటింగ్కి రావాలి అనేది నువ్వు దేవుడి దగ్గర అడుగు. ఆ దైవజనుడు బతిమాలయ్యా, మా ఇంటికి ఒకసారి రండి అయ్యా, మా ఇంట్లో పాదం పెట్టండి అయ్యా. ఏమో ఆ దైవజనుడి ద్వారా దేవుడు నీ అసౌకర్యాన్ని సౌకర్యవంతంగా మారుస్తాడేమో. ఈవిడి పిలిచింది. విచిత్రం ఏంటంటే, దైవజనుడు కడుపార భోజనం చేసిన తర్వాత, మరి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అలా తృప్తిగా తిన్నాడేమో, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ దాన్ని ఆనుకొని పడుకుంటున్నాడు. అది గమనించింది ఆవిడ. వెంటనే తన భర్తతో అంటది, ఆ దైవజనుడు ప్రయాణం అంతా చేసి మన ఇంటికి వచ్చి భోజనం చేసి అలాగ గోడ అనుకొని నిద్రపోతున్నాడయ్యా, అతని కొరకు ఒక మేడగది వేద్దామా, అందులో ఆయనకి కావలసినటువంటి ఒక మంచాన్ని అన్నిటినీ సిద్ధపరుద్దామా అంటే భర్త తప్పకుండా చెయ్యన్నాడు. చక్కగా ఒక మేడగది ఏర్పాటు చేసింది. దైవజనుడికి ఒక చిన్న ప్యారసినేజ్. ఆ దైవజనుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడమే కాదు, విశ్రాంతి కూడా తీసుకుంటున్నాడు. అప్పుడు గమనించాడండి ఆ దైవజనుడు. ఏమని అడుగుతాడంటే, ఒక మంచి మాట అడిగాడండి. ఆయన అంటాడు 12వ వచనంలో, పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఆ షూనేమి రాలుని పిలువుము అనగా అతడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు అడుగుతున్నాడు, ఆ దైవజనుడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు గనపరిచితివి, నీకు నేనేమి చెయ్యాలి? ఈరోజు ఆ దైవజనుడు ఆవిడ వండుతున్న భోజనాన్ని చూట్ల, ఆవిడ ఏర్పాటు చేసిన మంచాన్ని చూట్ల, ఆమె భక్తిలో కలిగి ఉన్న శ్రద్ధను చూస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే, మీరు ఇంత కేర్ఫుల్గా మమ్మల్ని ఎందుకు గమనించారు, వై యు ఆర్ సో కేర్ఫుల్ ఆన్ అస్ అని అంటాడు. ఈరోజు నేను అంటున్నాను, ఆవిడని అడిగినప్పుడు ఆవిడ అలా అమాయకంగా చూస్తూ ఉంటుంది. నాకు మీ పెద్దలందరూ తెలుసు, వాళ్ళతో చెప్పి మీకు ఏదైనా అవసరతలు తీర్చమంటారా అంటే, అయ్యా అక్కర్లేదయ్యా, నేను మా సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంది నాకు ఇక్కడ అని అంటది. అయినప్పటికీ ఆ దైవజనుడికి ఎందుకో ఒక ఫీల్ ఉంది. అతడు అలా చూస్తూ ఉన్నప్పుడు, నా స్వజనముల మధ్య నేను ఉన్నాను అన్నప్పుడు మళ్ళీ అంటాడు, రే గెహజీ అంటే శిష్యుడు, నేను ఏం చేయాలని ఆవిడ కోరుకుంటుందిరా అంటే, అప్పుడు గెహజీ ఆవిడతో ఉన్న చనువుని బట్టి ఆవిడ పంచుకుందేమో, వెంటనే చెప్తాడు. ఏమనంటే, ఆమెకి ఒక కొడుకుంటే బాగుండని ఆశ ఉందయ్యా, కానీ ఆమె భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివాడైపోయాడు. ఇది ఇన్కన్వీనియన్స్ అండి. భర్త ఏమో ముసలాడు, నాకేమో కొడుకు కావాలి అని అడగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అసౌకర్యం చెప్పడానికి కూడా. అందుకే ఆవిడ చెప్పలేకపోయింది. గెహజీతో అనుకుంది ఏదో మాటల సందర్భంలో. ఎప్పుడంతే కదండి, ఎవరైనా దైవజనులు వెనకాల ఉండేవాళ్ళు లోపలికి వెళ్ళి అందరితోనూ మాట్లాడగలరు. ఆ దైవజనుడికి ఏం కావాలని వాళ్ళు అడుగుతారు, ఏం వండితే ఆయన తింటారని అడుగుతారు. ఇవన్నీ చెప్పడానికి శిష్యులు ఎప్పుడు ఉంటారు. అలాగే గెహజీ గారితో ఆవిడ కొంచెం షేర్ చేసుకున్నప్పుడు బహుశా అని ఉండొచ్చు, కొడుకుంటే బాగుండి అనిపించింది అని
ఆ మాటే చెప్పాడు ఈయన. అప్పుడు మరలా ఆమెను పిలవమంటాడు. ఆమె వచ్చి దైవజనుడి ముందర నిలబడినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆమె వచ్చి ద్వారమున నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని ఆమెతో చెప్పాడు. ఆవిడ వెంటనే అంటది, అయ్యా నా ఆశ మీకు తెలిసింది, దైవజనుడా నా ఏలినవాడా అలాగ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం చెప్పొద్దయ్యా అంటది. కానీ పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ అసౌకర్య పరిస్థితుల్లో ఆమె ఆశను సౌకర్యవంతంగా మార్చాడు. వేర్ షీఈస్ ఫీలింగ్ ఇన్కన్వీనియన్స్, దేర్ గాడ్ టర్న్ దట్ ఇన్ టు కన్వీనియన్స్. ఈరోజు నేను అంటున్నాను, కేవలము ఆవిడి అసౌకర్యం సౌకర్యం ఎలా మారింది, అననుకూలత అనుకూలంగా ఎలా మార్చబడిందంటే తన భక్తిలో ఆమె కలిగి ఉన్న శ్రద్ధ. ఈరోజు మీరు శ్రద్ధగా చేస్తున్నారా? ఒక ప్రార్థన చేయండి, శ్రద్ధగా చేయండి. ఒక పాట పాడండి, శ్రద్ధగా పాడండి. ఒక వాక్యం చెప్పండి, శ్రద్ధగా చెప్పండి. ఒక వాక్యాన్ని ధ్యానించండి, శ్రద్ధగా ధ్యానించండి. వాట్ ఎవర్ యు డూ, డూ ఇన్ ఏ కేర్ఫుల్ వే. ఈరోజు ఆమెలో ఆయన చూసింది ఒకటే, ఎందుకింత శ్రద్ధాభక్తితో మాకు చేస్తున్నావు? ఈరోజు నీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూడా శ్రద్ధాభక్తితో చేయి. ఏదో అలవోకగా నాకు మాటలు వచ్చు, లేకపోతే నేను పెద్ద సింగర్ని, నేను పాటలు ఎలాగైనా పాడేయగలను అనేటువంటి దాంతో కాదు. నువ్వు చేస్తున్నది దేవుని కొరకు అనే శ్రద్ధ దేవుడు చూడాలి. ఇప్పుడు దైవజనుడు ఎలాగైతే ఆవిడలో ఆ శ్రద్ధను భక్తిలో చూశాడో, మన భక్తిలో కూడా మనం చేసే ప్రతి దాంట్లో ఆ శ్రద్ధను దేవుడు చూస్తాడు. సో ఆర్ యు కేర్ఫుల్ విత్ యువర్ రిలేషన్? నీకు క్రీస్తుతో లేక దేవునితో ఉన్న బంధంలో కేర్ఫుల్గా ఉన్నావా? కేర్ఫుల్ అంటే ఇక్కడ జాగ్రత్త అని కాదు, జాగ్రత్త అనే అర్థం ఉన్నప్పటికీ నీ శ్రద్ధ ఉందా? అలాంటి శ్రద్ధతో మనం చేసినప్పుడు మన ఇన్కన్వీనియన్సెస్ కెన్ బి టర్న్డ్ ఇన్ టు కన్వీనియన్స్. మన అనుకూలత అనుకూలంగా మార్చబడుతుంది. ఆ స్త్రీకి ఉన్నటువంటి అసౌకర్యం చెప్పుకోలేదు కదండి. భర్తేమో ముసలాడు అయిపోయాడు, కొడుకు కావాలట. చూడండి ఏం కోరికలో. ఇలా అనేవాళ్ళు లోకంలో ఎప్పుడూ ఉంటారు. నేను అంటున్నాను నీతో మిత్రమా, ఇది ఎప్పటికీ నాకు అవ్వదు, ఇంకెప్పటికీ నాకు జరగదు, నేను ఎప్పటికీ ఇందులో విజయం పొందలేను అని అనుకోవద్దు. ఈరోజు నుంచి మీరు శ్రద్ధగా చేసి చూడండి. మీకు ఏ విషయంలో ఇన్కన్వీనియన్స్గా ఉన్నారో, ఏ విషయంలో మీరు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీకు అననుకూలత అని అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మార్చగలిగి, అనుకూలపరచగలిగి, సౌకర్యవంతంగా కన్వీనియంట్గా చేయగలిగే ఆ ప్రభు మీకు తోడు ఉండబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఈరోజు మీరు అందించిన వర్తమానం బట్టి వందనాలయ్యా. మా అసౌకర్యాన్ని సౌకర్యవంతంగాను, మా అననుకూల పరిస్థితులను అనుకూలముగాను, మా ఇన్కన్వీనియన్సెస్ని కన్వీనియంట్గా మార్చగలిగే శక్తి కలిగిన దేవా, ఇదిగో వర్తమానమును విన్న మేము ఉన్నది ఉన్నట్టుగా నీతో చెప్పుకోవడానికి, అలాగనే మరింత లోతైన అనుభవం నీతో పొందుకోవడానికి, మరి ముఖ్యముగా మేము చేస్తున్న భక్తిలో శ్రద్ధతో నీ ద్వారా సమస్తాన్ని సాధించుకోవడానికి నీ కృపా సహాయానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దైవ సన్నిధి ఎందరైతే తమకున్నటువంటి ఇన్కన్వీనియన్సెస్ని కన్వీనియంట్గా మార్చుకోవడానికి దేవుడిపై పూర్తిగా ఆనుకొని ఆధారపడతారో వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.